జై శ్రీరామ్. మా ఇంట్లో ఏదైనా తప్పు జరిగితే వెంటనే నిర్ణయం తీసుకోమండి. ఎంత కోపం వచ్చినా ఏ నిర్ణయమైనా మరుసటి రోజు మాత్రమే తీసుకుంటాం అని తెలియజెలిపే చక్కటి అత్తా కోడల రూపంలో ఒక చక్కని కథగా తెలుసుకునే ప్రయత్నంగా, కోళ్ళమ్మ, మా ఇంటి తాళాలు నీకు ఇస్తాను, కానీ ఒక షరతు, నువ్వు ఒప్పుకోవాలి. కొత్తగా పెళ్ళై వచ్చిన సరస్వతి ఆశ్చర్యంగా తన అత్తగారు సరిత వైపు చూసింది. ఆమె మనసులో అనుకుంది, బహుశా ఈ ఇంటి నియమాలు చెబుతారేమో. తెల్లవారుజామునే లేవాలి, చీర కొంగు తలపై వేసుకోవాలి, పెద్దగా మాట్లాడకూడదు అని చెప్పవచ్చేమో అని మెల్లగా అంది కోడలిపిల్ల. సరే అమ్మా, మీరు చెప్పేది ఏదైనా నేను అంగీకరిస్తాను అంది కోడలిపిల్ల నెమ్మదిగా. అత్త అలమరాల నుంచి పెద్ద తాళాలు కోడల చేతిలో పెట్టింది. ఇవి ఈ ఇంటి తాళాలు, కానీ నాకు ఒక షరతు ఉంది. ఏంటత్తయ్య ఆ షరతు అని అత్తయ్య వైపు చూస్తూ ప్రశాంతంగా అడిగింది కోడలు. ఈ ఇంట్లో ఎవరి తప్పు గురించైనా అదే రోజు ఎలాంటి తీర్పు తీసుకోరు. కోడలకు అర్థం కాలేదు. అంటే? అత్తయ్య నవ్వుతూ, మనిషి కోపంలో ఉన్నప్పుడు తప్పును చూడడు, తప్పు చేసిన వాడిని కాదు, నింద వేయడానికి ఒకరిని వెతుకుతాడు. అందుకే మా ఇంట్లో 24 గంటల నియమం ఉంది. ఎంత కోపం వచ్చినా, ఏం నిర్ణయమైనా మరుసటి రోజు మాత్రమే తీసుకుంటాం అని చెప్పింది. కొంచెం విచిత్రంగా అనిపించిన సరే అత్తయ్య అంది. కొన్ని రోజుల తర్వాత ఒక ఉదయం ఇంట్లో కలకలం చెలరేగింది. మామగారి గాజు మందు సీసా కింద పడిపోయి పగిలిపోయింది. అది చాలా ఖరీదైన మందు. అదే రోజు మళ్ళీ కొనాల్సి వచ్చింది. అత్తయ్య ఆ రోజు ఏం మాట్లాడలేదు. భయంతో వణికిపోతున్న పని మనిషి, అక్క ఇది నా తప్పు అంది. ప్రశాంతంగా అత్తయ్య చెప్పారు, పర్లేదు, ఈ విషయం గురించి ఈరోజు ఎవరు మాట్లాడరు అంది. కోళ్ళపిల్ల ఆశ్చర్యపోయింది. ఎంత పెద్ద తప్పు జరిగినా కోపం లేదా అనుకుంది. మరుసటి రోజు అత్తయ్య పని మనిషిని పిలిచారు. నిన్న చాలా భయపడ్డావు కదా? ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అవునమ్మా, రాత్రంతా నిద్ర పట్టలేదు అత్తయ్య చేతిని పట్టుకొని అన్నది ఆవిడ పని మనిషి. చూడు, తప్పులనేవి 2 రకాలు. ఒకటి నిర్లక్ష్యం వల్ల జరిగేవి, మరొకటి మనిషి కాబట్టి జరిగేవి. నువ్వు ఉద్దేశపూర్వకంగా చేయలేదు కాబట్టి ఇక ముందు జాగ్రత్తగా ఉండు అంతే. పని మనిషి ఆమె కాళ్ళపై పడి ఏడ్చేసింది. అవన్నీ కోళ్ళపిల్ల నిశ్శబ్దంగా గమనించింది. వారం రోజుల తర్వాత ఒక్క తప్పు జరిగింది కోడల్లో. తొందరలో మామగారి ఎంతో విలువైన ఉన్ని సాలువాని వాషింగ్ మిషన్లో వేసింది. ఆ సాలువ కుంచుకుపోయింది. అది ఆయన తండ్రి ప్రేమగా ఇచ్చిన జ్ఞాపకం. కోళ్ళపిల్ల చేతులు వణికిపోయాయి. ఇప్పుడు అత్తగారు తప్పకుండా కోపడతారు, కానీ అత్తయ్య మళ్ళా అదే మాట చెప్పారు. ఈరోజు ఎవరు ఏమీ మాట్లాడరు. ఆ రాత్రంతా కోళ్ళ ఏడుస్తూనే ఉంది. తన తప్పే ఆమెను బాధించింది. మరుసటి ఉదయం ఆమె స్వయంగా అత్తగారి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య నన్ను క్షమించండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను అంది. అత్తయ్య ఆమెను హత్తుకొని చెప్పారు, చూసావా, నిన్ననే నేను నిన్న మందలించి ఉంటే నీకు నా కోపమే గుర్తుండేది, కానీ ఒక రాత్రి ఆలోచించిన తర్వాత నీ తప్పు నీకే అర్థమైంది. కోళ్ళపిల్ల కళ్ళ నీళ్ళు నిండాయి. అత్తయ్య అన్నారు, భయం మనిషిని కొంతకాలమే మారుస్తుంది, కానీ అర్థం చేసుకోవడం జీవితాంతం మారుస్తూనే ఉంటుంది. కాలం గడిచింది. ఈ నియమం విలువ కోళ్ళపిల్లకు పూర్తిగా అర్థమైంది. ఒకరోజు ఆమె భర్త ఆఫీస్ నుంచి చాలా చిరాగ్గా ఇంటికి వచ్చారు. ఆమెతో సరిగ్గా మాట్లాడనే లేదు. అప్పుడు ఆమె మనసు చాలా బాధపడింది. నేను మాట్లాడను అని నిర్ణయించుకుంది. అప్పుడే అత్తయ్య వచ్చి అడిగింది, ఏమైంది అత్తయ్య, ఆయన నాతో సరిగా మాట్లాడలేదు. అత్తయ్య చిరునవ్వుతో అడిగారు, నిర్ణయం ఈరోజే తీసుకుంటావా లేక రేపా? కోళ్ళపిల్ల మౌనంగానే ఉండిపోయింది. మరుసటి ఉదయం అలా భర్త స్వయంగా వచ్చి, క్షమించు, నిన్న వ్యాపారంలో చాలా నష్టం వచ్చింది, చాలా బాధలో ఉన్నాను, అందుకే అలా ప్రవర్తించాను అన్నాడు. అప్పుడు అత్తగారి మాటలు కోళ్ళకు గుర్తొచ్చాయి.
నిన్న రాత్రే తాను గొడవపడి ఉంటే పరిస్థితి మరింత చెడిపోయేది. ఆమె చిరునవ్వుతో, రండి ముందు టీ తాగుదాం, తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం అంది. కొన్ని నెలల తర్వాత పక్కింటికి ఒక ఉద్రాలి ఆమె కొడుకు వృద్ధాశ్రమంలో చేర్పించారు. అందరూ ఆమెను తప్పుపట్టారు. యాజ్ యూజువల్గా కోళ్లపిల్ల కూడా. ఇలాంటి కొడుకు ఉంటాడా అంది. అప్పుడు అత్తయ్య చెప్పారు, పూర్తి నిజం తెలియకుండా ఎవరిని తీర్పు చేయకూడదు. 2 రోజుల తర్వాత తెలిసింది, ఆ కొడుకు క్యాన్సర్తో పోరాడుతున్నాడు. చికిత్స కోసం మరో నగరానికి వెళ్లాల్సి ఉంది. తన తల్లికి సరైన సంరక్షణ అందాలనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నాడు. అప్పుడు కోళ్లపిల్ల తల వంచుకుంది. అత్తయ్య అన్నారు, సగం నిజం పూర్తిగా చెప్పిన అబద్ధం కంటే చాలా ప్రమాదకరం. ఆ రోజు నుంచి కోడలు ఎవరిని తొందరగా అంచనా వేయడం మానేసింది. సంవత్సరాలు గడిచాయి. అత్తయ్య వృద్ధురాలయ్యింది. ఒకరోజు మళ్ళీ ఆ తాళాల గుత్తిని కోళ్లపిల్ల చేతిలో పెట్టి, ఎప్పటి నుంచి ఈ ఇల్లు పూర్తిగా నీది అన్నారు. కోళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా, అత్తయ్య, ఈ తాళాలు మీరు ఎప్పుడూ నాకు ఇచ్చేశారు కదా. అప్పుడు అత్తయ్య నవ్వుతూ, కాదు బంగారం, అప్పుడు నేను ఇనుప తాళాలు మాత్రమే ఇచ్చాను. ఈరోజు ఈ ఇంటి బంధాలను కాపాడే తాళం నీకు ఇస్తున్నాను. అది ఏ తాళం? అప్పుడు చెప్పారు అత్తయ్య మృదువుగా. ఒకరిని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఎవరిని తీర్పు చేయని ఇంట్లో బంధాలు ఎప్పటికీ ముసలివి కావు. ఏళ్ళు గడిచాయి. కోళ్ళపిల్ల కూడా ఒక అత్త అయింది. ఒకరోజు ఆమె కోళ్ళు పొరపాటున ఎంతో ఇష్టమైన టీ కెట్లు పగలగొట్టింది. భయంతో కోళ్ళ ఏడవసాగింది. అప్పుడు కోళ్ళు చిరునవ్వుతో ఒక్క మాట మాత్రమే చెప్పింది, అమ్మా, ఈరోజు కాదు, మా ఇంట్లో ఎవరి తప్పైనా అదే రోజు తీర్పు చేయం. ఒక రాత్రి గడిచిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఆ మాట విన్న కోళ్ళ ఆశ్చర్యపోయింది. ఆ క్షణంలో కోళ్ళకి అత్తయ్య ముఖం గుర్తొచ్చింది. ఆమె చివరి వరకు గ్రహించింది, ఇల్లు అనేది కేవలం ఇటుకలతో గోడలతో నిర్మించబడదు, బంధాలను కాపాడే సంస్కారాలతో నిర్మించబడుతుంది. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ఒక అందమైన సాంప్రదాయం కొనసాగింది. కోపంలో ఎప్పుడూ నిర్ణయం తీసుకోకు, ఒక రాత్రి గడవనివ్వు, ఆ తర్వాత ప్రశాంతమైన మనసుతో మాట్లాడుకో. అందుకే ఆ ఇంట్లో అప్పుడప్పుడు పాతలు పగిలేవి, కానీ బంధాలు మాత్రం ఎప్పుడూ పగలలేదు. చూసారా? కాబట్టి కోపం అనేది నియంత్రించుకోవడం చాలా కష్టం. అయినప్పటికీ నియంత్రించుకుంటే ఓపికతో, ఓర్పుతో బంధాలు మాత్రం ఎప్పటికీ పగలకుండానే ఉంటాయి.